వెళ్ళినా సరే కోడెల శివప్రసాదరావు గారితో మేము పోయినసారి వచ్చినప్పుడు ఆయనతో గడిపే అవకాశం మాకు వచ్చింది. ఆయనతో పాటు కలిసి సమయం పంచుకునే అవకాశం మాకు దక్కిందని మీరందరూ చెప్తా ఉన్నప్పుడు నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది. అతి కొద్ది మంది నాయకుల్ని అతి కొద్ది మందికి మాత్రమే దక్కే అవకాశం కోడెల గారికి మీరు ఇవ్వడం, ఆయన లేకపోయి ఇప్పుడు 6 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటికీ అదే ప్రేమని నా పట్ల వ్యక్తపరుస్తుండటం నిజంగా నా మీద బాధ్యత ఇంకా పెంచుతా ఉంది. ఎందుకు ఈ అభిమానం, ఎందుకు ఈ విధంగా కోడెల శివప్రసాదరావు గారు కానీ అన్న నందమూరి తారక రామారావు కానీ మన మనసులో స్థానం సంపాదించుకోగలిగారంటే పట్టుదల, కష్టపడే తత్వం, అనుకున్న పని సాధించే వరకు చివరి వరకు పోరాటం, అన్నిటికీ మించి ప్రతి ఒక్కరిని కూడా సొంత మనుషుల్లాగా మాటలు చెప్పడం కాదు, చెప్పిన మాటని ఆచరణలోకి తీసుకొచ్చే వరకు ప్రయత్నం చేయటం. అందుకే కోడెల శివప్రసాదరావు గారు చెప్తా ఉండేవారు, ఒక క్యాన్సర్ అన్న నందమూరి తారక రామారావు గారి కళ క్యాన్సర్ ఆసుపత్రిని అభివృద్ధి చేయాలి, క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం చేయాలనుకున్నప్పుడు కోడెల శివప్రసాదరావు గారి సహాయ సహకారాలు ఇచ్చింది ప్రవాస ఆంధ్రులు. అనేక సార్లు రావడం జరిగింది. అన్న నందమూరి తారక రామారావు గారు తన మీద ఒక బాధ్యతను పెట్టారు, పేదలకి క్యాన్సర్ వైద్య సేవలు అందించాలి, బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటు చేయాలంటే మేమున్నాం సార్, మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పి ఆ రోజు మీరు చూపించిన అభిమానం, మీరిచ్చిన సహకారం కోడెల శివప్రసాద్ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా అందరితో పంచుకునేవాళ్ళు. ఈ రోజు బాలకృష్ణ గారి నాయకత్వంలో అది ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోనే కాదు, ఆసియాలోనే ఉత్తమమైన క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ గా ఈ రోజు తీర్చిదిద్దబడిందంటే దానికి మీరు అందించిన సహకారానికి తెలుగు వారిగా మేము ఎప్పుడు మీకు రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాను. అన్నిటికీ మించి పెద్దలు సుబ్బారావు గారు చెప్పినట్లు మొన్నటి ఎలక్షన్ 2024లో జరిగిన ఎలక్షన్ తెలుగు వారి ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి పరిస్థితులు మరలా ఇంకొక రూపంలో మనకు రావడం జరిగింది. మనం కోవిడ్ వచ్చి మన దేశం ఎట్లా వెనకబడ్డదో కోవిడ్ రూపంలో ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో జగన్మోహన్ రెడ్డి రూపంలో ఆంధ్ర రాష్ట్రం 30 ఏళ్లు వెనకబడినప్పుడు సమయం కూడా మీరు లెక్క చేయకుండా ఆర్థిక వనరులతో పాటు మీ సమయాన్ని, మీ విలువైన మీ తెలివితేటల్ని ఏ విధంగా నేను మళ్ళా నా రాష్ట్రానికి వెనక్కి ఇవ్వగలను అని చెప్పి కేసులు పెడతా ఉన్నా. మీరు రాష్ట్రంలో అడుగు పెడితే అరెస్ట్ చేస్తాం, మీరు మళ్ళా ఉద్యోగాలకు వెళ్ళడానికి కూడా మీకు అడ్డుపడతామని చెప్పినా కూడా బెదరకుండా పార్టీ పట్ల, తెలుగు జాతి పట్ల, ఆంధ్ర రాష్ట్రం పట్ల మీరు చూపించిన అభిమానం, మీరు చూపించిన బాధ్యత, మీరు పడ్డ కష్టం, మీ తపన మేము ఎప్పటికీ కూడా మర్చిపోలేమని చెప్పి తెలియజేస్తున్నా ఉన్నాను. ఈరోజు రాష్ట్రం ఏర్పడిన తర్వాత 15 నెలల్లో మనం మార్పు చూడగలుగుతా ఉన్నాం. ఈ రోజు సంక్షేమ కార్యక్రమాలు ఏ నమ్మకంతో అయితే కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారో వారు అనుకున్న దానికన్నా కూడా, చెప్పిన వాటికన్నా కూడా ఎక్కువ హామీల్ని గత 15 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అమలు చేయడం జరుగుతూ ఉంది. నిన్నటికి నిన్న 16,000 మందికి డిఎస్సి నిర్వహించి ఉద్యోగ నియామక పత్రాలు అందజేయడం చూస్తా ఉన్నాం మనం. అంతేకాకుండా 4,000 రూపాయలకి పెన్షన్ పెంచి ఆడబిడ్డలకి ఎవరైతే ఆ రోజు గౌరవాన్ని, అమరావతి ఆడబిడ్డల మీద కేసులు పెట్టిన మనం చూసిన సందర్భాన్ని ఈ రోజు వాళ్ళకి గౌరవం ఇచ్చేటట్టు ప్రతి ఒక్క బిడ్డకి 15,000 రూపాయలు సహాయం చేశారు. అంతేకాకుండా గ్యాస్ సిలిండర్ రూపంలో వాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణం ద్వారా రాబోయే రోజుల్లో 15,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలని చెప్పి చంద్రబాబు గారు నిర్ణయం తీసుకోవడం మనందరికీ కూడా ఆనందాన్ని ఇస్తా ఉంది. అన్నిటికీ మించి మనందరికీ స్ఫూర్తి, భవిష్యత్తు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఎక్కడైతే ఇబ్బంది పడ్డారో, ఎక్కడైతే అవమానించారో వాటన్నింటినీ తట్టుకొని నిలబడి అత్యధిక మెజారిటీతో మంగళగిరిలో గెలిచి ఈ రోజు తన మీద పెట్టుకున్న బాధ్యతల్ని గత 15 నెలలుగా మనం చూస్తా ఉన్నాం. ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి రావాలంటే భయపడే రోజుల దగ్గర నుంచి ఈ రోజు భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలంటే తలుచుకునే మొట్టమొదటి రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్న నాయకుడు నారా లోకేష్ గారు. మీరు ఒక్కసారి చూడండి, 15 నెలల కాలంలో రిలయన్స్ వాళ్ళు ముందుకు వచ్చారు. మేము పెట్టుబడులు పెడతాం, రాష్ట్రంలో వెనకబడిన జిల్లాల్లో కావలసిన నిరుద్యోగానికి సమస్యకి పరిష్కారం చూపిస్తామని చెప్పి సుమారు 60,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో ముందుకు వచ్చారు. అన్నిటికీ మించి ఆర్సెలర్ మిట్టల్ మేము ఇక్కడ ఉక్కు పరిశ్రమ పెడతాం,
అనకాపల్లి దగ్గర మేము సుమారు 1,00,000 కోట్ల రూపాయలతో 5,000 మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చంద్రబాబు గారి సమక్షంలో సంతకం చేయడం జరిగింది. ఒకప్పుడు హైదరాబాద్ మాత్రమే వస్తామని చెప్పిన సంస్థలు గూగుల్ గాని, TCS గాని, క్యాప్జెమిని లాంటి సంస్థలు మా డేటా సెంటర్లు విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నామంటే అది చంద్రబాబు గారి మీద నమ్మకం. ఈ రోజు నారా లోకేష్ గారు తీసుకుంటున్న మార్గంలో మేము ఆయన మీద నమ్మకంతో ఈ రోజు వస్తున్నామని చెప్తా ఉన్నామంటే మనందరం గర్వపడాలి. అందుకే ఇక్కడ ఆ రోజు పెద్దలు తానా ఫౌండేషన్ ద్వారా గాని అనేక సంస్థల ద్వారా ఆ రోజు ఆశపడ్డారు. ఆ రోజు జన్మభూమి పథకం చంద్రబాబు నాయుడు గారు, కోడెల శివప్రసాదరావు గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జన్మభూమి చేపడితే ప్రతి ఒక్క ప్రవాసాంధ్రుడు నా బాధ్యతగా నా గ్రామాన్ని నేను అభివృద్ధి చేసుకుంటాను అని చెప్పి ఆ రోజు అనేక కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడం జరిగింది. మొన్నటికి మొన్న జరిగిన ఎలక్షన్ లో ఎవరు ఎలా ఏ విధంగా స్పందించారో ఇంతకు ముందు నేను చెప్పినట్లు ప్రతి ఒక్కరు కూడా నా ఒక్క ఓటు కాదు, నాతో పాటు నా గ్రామంలో ఉన్న అందరి ఓట్లు ఈ కూటమి ప్రభుత్వం బలపడటానికి సహాయం చేయాలి. ఆ విధంగా మీ సమయాన్ని, మీకున్న మేధస్సుని, మీకున్న ఆర్థిక వనరులను అందించినందుకు ఇంతకు ముందు నేను చెప్పినట్లు ప్రతి ఒక్క తెలుగువాడు మీకు రుణపడి ఉంటాడు. కాకపోతే రాబోయే రోజుల్లో చంద్రబాబు గారి ఆలోచన P4 ద్వారా సమాజంలో పేదరికం ఉండకుండా చేయడానికి అవసరమైన సహాయ సహకారాలు NRI ద్వారా ముఖ్యంగా ఎవరైతే విదేశాల్లో స్థిరపడ్డారో ప్రవాసందరూ ముందుకు రావాలని చెప్పి ఆయన కోరడం జరిగింది. దానికి కూడా చాలా మంది NRIs ఎవరైతే ఉన్నారో మా వంతు సహకారం ఆంధ్ర రాష్ట్ర అభ్యున్నతికి, తెలుగు వారి గౌరవానికి మేము ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటామని చెప్పి ముందుకు రావటం ప్రతి ఒక్కరికి కూడా నేను అభినందిస్తూ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. అన్నిటికీ మించి ఇంతకు ముందు నరేన్ గారు మాట్లాడినట్లు, పెద్దలు సుబ్బారావు గారు చెప్పినట్లు, సోదరుడు యశస్వి గాని, మా ఆత్మీయులు సతీష్ గారు మాట్లాడినట్లు, కోడెల శివప్రసాదరావు గారు గాని, అన్న నందమూరి తారక రామారావు గారు పదం అంటే పెత్తనం చేయడం కాదు, పదం అంటే ప్రజాసేవ చేయడం. మనం ఫోటోలో కాదు, జనం గుండెల్లో ఉండాలి. జనం మనం చేసిన పనుల ద్వారా జనం గుండెల్లో చిరస్థానం సంపాదించుకోవాలి. అటువంటి జీవితాన్ని వాళ్ళ పోరాటం ద్వారా మనందరికీ ఆదర్శం అన్న నందమూరి తారక రామారావు గారు, కోడెల శివప్రసాదరావు గారు. వాళ్ళ జీవితాల్లో తెలుగుదేశం పార్టీ కోసం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం, తెలుగు వారి కోసం ఏ విధంగా అయితే కష్టపడ్డారో, ఏ విధంగా అయితే జీవితాల్లో మార్పు తీసుకొచ్చారో మనందరం కూడా అదే బాటలో ప్రయాణం చేయాలని చెప్పని నాకు కావాల్సిందల్లా కూడా మీరు చూపించే అభిమానం, మీరు చూపించే ఈ ఆప్యాయత జీవితాంతం నా పట్ల, కోడెల గారి పట్ల, తెలుగుదేశం పార్టీ పట్ల, అదే విధంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి పట్ల ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఆలస్యమైనా సరే అభిమానంతో చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జోహార్ అన్న ఎన్టీఆర్ గారు, జోహార్ కోడెల గారు, చంద్రబాబు గారి నాయకత్వం. కార్యక్రమాన్ని ఆత్మీయంగా నిర్వహిస్తున్న సోదరుడు స్వచ్ఛమైన తెలుగులో ఎక్కడ స్థిరపడ్డా కన్న తల్లిని, నేర్చుకున్న భాషని మర్చిపోకూడదు, మాట్లాడే ప్రతి మాటలో కూడా అభిమానంతో పాటు ఆత్మీయతను వ్యక్తపరిచిన భాను మాధవ్ గారికి, పెద్దలు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్, మా కుటుంబ సభ్యులు, అన్నిటికీ మించి ఈరోజు అమెరికాలో తెలుగుదేశం పార్టీ తరఫున ఏ కార్యక్రమం జరిగినా తెలుగుదేశం పార్టీ తరఫున తన గొంతుని, కార్యకర్తల్ని ఉత్సాహపరుస్తూ ఎక్కడున్నా సరే పసుపు జెండా కప్పుకొని తెలుగుదేశం పార్టీ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని, ప్రవాసాంధ్రులు ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని కలిగిస్తూ బాధ్యతలు గుర్తు చేస్తున్న పెద్దలు సుబ్బారావు గారికి, నాతో పాటు ఆశీనులైన సోదరుడు వేమల సతీష్ గారికి. ఎందుకంటే ఇంతకు ముందు మాట్లాడినట్టు తానా మాజీ చైర్మన్ కన్నా మా కుటుంబానికి అత్యంత ఆత్మీయులు. మేము ఎప్పుడైనా అమెరికా రావాలంటే కళ్ళు మూసుకుంటే గుర్తుకొచ్చే వ్యక్తుల్లో ఆయన ఒకరు. కోడెల శివప్రసాదరావు గారు అమెరికా వెళ్దాం అనుకున్నప్పుడు మేము ఫోన్ చేసే వ్యక్తుల్లో సతీష్ గారు ఒకరు. నేను లేకపోయినా సరే మా నాన్నగారిని జాగ్రత్తగా పక్క నుండి
అభిమానంతో మళ్ళా తిరిగి పంపించగలనే నమ్మకాన్ని కోడెల గారు ఉన్నంత కాలం ఇచ్చిన వ్యక్తుల్లో సతీష్ గారు ఒకరు. మా కుటుంబానికి ఆత్మీయులు. ఆయన పక్కన ఈరోజు కలిసి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు చాలా ఆనందం కలుగుతా ఉంది. పెద్దలు నరేన్ గారు ఈరోజు తానా అధ్యక్షులుగా ఆయన చెప్పిన మాటలు అదృష్టం. ఏదో జన్మలో పుణ్యం చేసుకుంటే గాని కోడెల బిడ్డగా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా అన్న నందమూరి తారక రామారావు గారు చంద్రబాబు గారిని దగ్గరగా చూసే అవకాశం రావటం అదృష్టంగా భావిస్తూ మీరు చెప్పిన మాటలు నిజంగా నాకు ఒక స్ఫూర్తి. అన్నిటికీ మించి మా సొంతూరు కోడెల గారు పుట్టిన ఊరు, కోడెల గారు గుర్తింపు తెచ్చిన గ్రామం కల్లగుంట గ్రామం. కల్లగుంట గ్రామం నుంచి చిన్నప్పుడు నేను చూశాను నాగేశ్వరరావు గారికి రావడం. ఆ రోజు ఉద్యోగాల్లో స్థిరపడటానికి ఆయన పడిన కష్టం. కానీ గొప్ప విషయం ఏంటంటే విలువలు మర్చిపోకుండా ఏ స్థాయికి వెళ్ళినా ఎక్కడి నుంచి వచ్చాం, ఎవరు సహాయంతో మనం ఈరోజు ఈ స్థానంలో నిలబడ్డామనే విషయాన్ని మర్చిపోకుండా ఎంతో మందికి సహాయం చేస్తూ పుట్టిన ఊరిని, వచ్చిన విలువల్ని మర్చిపోకుండా ఆయన ఈరోజు ఆత్మీయ సమావేశాన్ని ఏర్పరిచినందుకు సోదరుడిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నాతో పాటు ఇంతకుముందు మాట్లాడిన సాయి గారు కానీ, యశస్వి బొద్దులూరు కానీ వీరందరూ కూడా తెలుగుదేశం పట్ల అభిమానం, కోడెల గారి పట్ల ఉన్న మమకారం వాళ్ళు చెప్తున్న మాటల్లో వింటా ఉంటే నా బాధ్యత మరింత పెంచుతా ఉన్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తి చేసుకుని ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారు, కోడెల శివప్రసాదరావు గారికి నివాళులర్పించే కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తూ ఆత్మీయంగా ఈరోజు కుటుంబంతో నేను వాషింగ్టన్ వచ్చినప్పుడు మా దగ్గరికి రావాలి, మాతో కలిసి సమయం పంచుకోవాలని చెప్పి అభిమానంతో మీరు ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అన్న నందమూరి తారక రామారావు గారు, పల్నాటి పులి కోడెల శివప్రసాదరావు గారు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే ఆత్మవిశ్వాసంతో, ఆత్మాభిమానంతో బతకగలుగుతున్నారంటే దానికి కారణం అన్న నందమూరి తారక రామారావు గారు. పల్నాటి పౌరుషాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ధైర్యాన్ని ఇచ్చి జీవితంలో పోరాటం భాగస్వామ్యం కాదు, జీవితమే పోరాటంగా బతికిన నాయకుడు కోడెల శివప్రసాదరావు గారు. ఎందుకంటే వారిద్దరిని తలుచుకుంటా ఉన్నప్పుడు మనందరికీ కూడా కార్యకర్తలుగా, యువతకి అందరికీ ఒక స్ఫూర్తి. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకున్న తర్వాత సమాజానికి మనం ఏమిచ్చాం, మనం నమ్ముకున్న వాళ్ళకి ఏ విధంగా అండగా నిలబడ్డామని చెప్పి ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు సినిమాని వదిలేసి ప్రజా జీవితంలో అడుగు పెట్టారు. కోడెల శివప్రసాదరావు గారు రూపాయి డాక్టర్గా తను చిన్నప్పుడు పడ్డ కష్టాలు, తన తోటి వారు ఆ ఇబ్బందులు పడకూడదు అని చెప్పి నర్సరావుపేటలో వైద్య సేవలు అందిస్తూ ఏ విధంగా అన్న నందమూరి తారక రామారావు గారు పిలుపు ఇవ్వగానే తన బాధ్యతగా కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీయే ప్రాణంగా రాజకీయాల్లోకి రావటం, ఈ రోజు ఆయన చేసిన పోరాటం మనందరికీ స్ఫూర్తి. అన్న నందమూరి తారక రామారావు గారు ఏ విధంగా అయితే రాజకీయాలకు వచ్చిన తర్వాత అప్పటిదాకా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 9 నెలల్లో చిత్తుగా ఓడించారో, నర్సరావుపేట పల్నాటి ప్రాంతాల్లో ఈ ప్రాంతంలో ఏదైనా జరగాలన్నా, ఏదైనా చేయాలన్నా మాకు చెప్పే జరగాలి అని చెప్పి ఆ రోజు కేంద్ర మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా పనిచేసిన కుటుంబాలని వాళ్ళకి ఒక దారి చూపించి కార్యకర్తల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, తెలుగుదేశం పార్టీ జెండాని పల్నాటి గడ్డ మీద ఎగరగలిగేటట్టు ఈ రోజు కూడా కార్యకర్తలు ధైర్యంగా తిరగలేడు చేసిన నాయకుడు కోడెల శివప్రసాదరావు గారు. అంతేకాకుండా అన్న నందమూరి తారక రామారావు గారు ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, 2 రూపాయలకి కిలో బియ్యం పథకం, ఆడబిడ్డలకి ఆస్తిలో సమాన హక్కు, యువతకి ఎంసెట్ ప్రవేశ పరీక్ష, ఆయన చేసిన సంక్షేమ పథకాలు ఒక మన ఆంధ్ర రాష్ట్రానికే కాదు, భారతదేశ రాజకీయాల్లో రాజకీయం చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శం. కోడెల శివప్రసాదరావు గారు కూడా ఇంతకు ముందు సోదరులు మాట్లాడినట్టు ఒకప్పుడు నర్సరావుపేటలో ఎలక్షన్ చేయాలంటే ప్రాణాల మీద ఆశ వదులుకుంటేనే ఎలక్షన్ చేయగలం. ఉదయం పూట ఎలక్షన్కి వెళ్తే మన తరఫున ఓట్లు వేసే వాళ్ళు ఉండరు, మన ఓట్లు ఉండవు. మనం పొరపాటున పోలింగ్ బూతుల్లోకి వెళ్తే మనల్ని బయట రోడ్డు మీద వేసి
పోలీస్ కేసులు పెట్టి భయభ్రాంతులు గురి చేసే రోజుల్లో నేనున్నాను మీకు అని చెప్పి అన్న నందమూరి తారక రామారావు గారు ఏ నమ్మకంతో అయితే రాజకీయాల్లోకి తీసుకువచ్చారో ఆ నమ్మకాన్ని కంఠంలో ఊపిరినంత వరకు నిలబెట్టుకున్న నాయకుడు కోడెల శివప్రసాదరావు గారు. అన్నిటికీ మించి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అవతల వాళ్ళు హత్యా రాజకీయాలు చేస్తా ఉన్నారు, అధికారంలోకి వచ్చినా సరే ఆ మార్గంలోకి మనం వెళ్ళకూడదు. ఎంతో మంది విద్యార్థులు ఆయనతో పాటు నడుస్తూ ఉన్నప్పుడు మీరు బాగా చదువుకోవాలి, మిమ్మల్ని నమ్ముకున్న తల్లిదండ్రుల నమ్మకాన్ని మీరు నిలబెట్టుకోవాలి, మీకే అవకాశం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మీ ఇంట్లో ఒక దిక్కుగా పెద్ద దిక్కుగా నేను నిలబడతానని చెప్పి ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా సరే అభిమానంతో డాక్టర్ గారిగా నాయకుడిగా మీరందరూ ఆయన గౌరవాన్ని నిలబెడతా ఉన్నారంటే ఆయన చూపించిన అభిమానం. ఎందుకంటే హత్యా రాజకీయాలు చేయడం అంటే తేలికైన పని, కానీ జీవితంలో స్థిరపడి 10 మందికి సాయం చేసేటట్టు మీరు ఎదగాలి అని చెప్పి ప్రోత్సహించిన నాయకుడు కోడెల శివప్రసాదరావు గారు. అన్నిటికీ మించి ప్రవాసాంధ్రులతో కోడెల శివప్రసాద్